హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రంజుగా మారుతుంది ఒకవైపు అంటే టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఈ పచ్చరాదల పరమాన్నం మాత్రం ఇంకా చల్లారట్లేదు చేసిందల్లా చేసి వైసీపీ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వాలంటీర్ వ్యవస్థ మీద కుట్రలు చేసే ప్రయత్నం కుట్రలు చేసే రాతలు వండి వారుస్తున్నారు అన్నమాట ఒకసారి ఈ పెన్షన్లకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొండ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లబ్ధిదారులంతా గగ్గోలు పెడుతుంటే వీళ్ళు ఎట్లాంటి రాతలు రాసిరో ఒకసారి చూద్దాం ఈనాడులో ఇది కథనం కుట్ర అమలుకు తాతహ ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కుదరదట అడ్డుకునేందుకు సెర్పు సీఈఓ మురళీధర్ రెడ్డి విశ్వప్రయత్నం మెజారిటీ కలెక్టర్లు ఆమోదం తెలిపిన మొండిపట్టు సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళడం కొత్త సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళడం ఇప్పుడే కొత్త అన్నట్టు వైకాపా ప్రభుత్వం మురళీధర్ రెడ్డి హంగామా చేస్తున్నారు కులగణన పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇంటింటికి పంపి ప్రతి కుటుంబం సమాచారం సేకరించిన సంగతి అప్పుడే మర్చిపోయారా ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన గడువు వారమే కదా అంతకంటే పింఛన్ల పంపిణీ పెద్ద పన బెనిఫిషియరీ అవుట్ రీచ్ యాప్ పేరుతో లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ఎన్నిసార్లు సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపలేదు ఈ ఉద్యోగులతో జగన్ భజన చేయించేందుకు ఇంటింటికి పంపలేదా వీటన్నింటికి లేని ఇబ్బంది ఏ ఆధారం లేని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్ళి పింఛన్ ఇవ్వడంలో వచ్చిందా అని చెప్పి ఇక్కడ చూడండి పింఛన్లు ప్రభుత్వం ఉద్యోగిస్తుంటే సెర్పులు ఆగుతున్నట్టు కార్టూన్ లేసి ఇక వాలంటీర్లు వైకాపా బాధితులే ప్రభుత్వంలో పని లేదంటూ రాజీనామాలు చేయించే వ్యూహం ఇంటింటి ప్రచారంలోకి దిగాలని ఒత్తిళ్లు బెదిరింపులు బయటపడుతున్న వైకాపా అసలు రంగు 2.56 లక్షల మందిలో రాజీనామా చేసింది 6,000 లోపే ఇంకా మరో పచ్చపత్రిక ఏం రాసింది చూడండి వంచన వైసీపీదే వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీనే వారిని సొంత కార్యకర్తల్లా వాడుకున్న పార్టీ వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లని చెప్పిన జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే పార్టీ సేవలోకి రాజీనామాలు చేసేయాలని ఎప్పుడో ఆదేశాలు అవ్వాతాతలు కాదు అధికారమే ముఖ్యం ఈ సంగతి గతంలోనే బయటపెట్టిన ఆంధ్రజ్యోతి తాజాగా మరింత ఊపందుకున్న రాజీనామాలు విపక్షాలపై విషం చిమ్మిపోవాలని సూచనలు 126,000 మంది సచివాలయ ఉద్యోగులు వారి చేత ఇంటికి పెన్షన్ ఇప్పించలేరా సచివాలయ సిబ్బంది కదిలితే తర్వాత వాలంటీర్లకు బ్రేక్ అని చెప్పి ఇక్కడ ఒక వార్త అవ్వాతాతలకు జగన్ వెన్నుపోటు పింఛన్లు ఇంటికి పంపే అవకాశం ఉన్నా కావాలనే పంపడం లేదు టీడీపీ అడ్డుకుంటుందని ఫేక్ ప్రచారం టీడీపీ వస్తే పింఛన్ 4,000 ఇస్తాం వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని బాబు ఇక్కడ చూడండి చంద్రబాబు మాట్లాడిండు ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకపోవడం వైకాపా కుట్రే ఖజానా ఖాళీ చేసి తేదేపపై దుష్ప్రచారం విమర్శను తిప్పికొట్టండి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఈ రోతరాతలు రాసేది వీళ్ళే మళ్ళీ వీళ్ళ పత్రికల్లోనే కోఆర్డినేషన్ ఉండదు ఆల్రెడీ పెన్షన్లకు సంబంధించి డబ్బులన్నీ కూడా 27వ తారీఖే డిపాజిట్ చేసి ఉంచినారు 29వ తారీఖు 30వ తారీఖు ఎన్నికల సంఘం ఎప్పుడైతే అంటే వాలంటీర్లను బార్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డివైజులన్నీ కూడా డిఈఓల దగ్గర సరెండర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిర్రు ఈ మన రోత పత్రికల్లోనే పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేసిర్రు పండగ చేసుకున్నారు ఒక రకంగా అంటే వాలంటీర్లను పక్కకు తప్పించారు ఇక మా పని ఈజీ అయిపోతుందని పండగ చేసుకున్నారు కానీ దినం గడిచేసరికి జనాలంతా ఉవ్వెత్తున ఎగిసిపడి మా అంటే ఇంటి దగ్గరకు వచ్చిన పెన్షన్ను మా నోటికాడు ముద్దని లాగేసిరని చెప్పి అవ్వాతాత ఆందోళన చెందడంతో ఇక వీళ్ళ కూసాలు కదిలినాయి అనమాట ఇప్పుడేమో కొత్త డ్రామాలు స్టార్ట్ చేసిరు ఇక వంచన వైసీపీది అని ఈడు రాస్తాడు కుట్రామలుగు తహతహ అని ఈ పచ్చల పాపరావు రాస్తాడు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడండి ఇగో ఇట్లాంటి బాధితులంతా ఎట్లా పోయి తీసుకోవాలి ఈరోజు సెక్రటేరియట్కు ఒక్కొక్క గ్రామంలో అంటే 2 గ్రామాలకు కలిపి ఒక సెక్రటేరియట్ ఉంటుంది గ్రామ సచివాలయం కొంతమంది 3-4 కిలోమీటర్లు జర్నీ చేస్తే తప్ప పెన్షన్ తీసుకోవడానికి వీలు కాదు ఇట్లాంటి బాధితులు ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి పెన్షను మీ రోతరాతలనే కదా వాలంటీర్ వ్యవస్థను బంద్ చేసిర్రు ఇది బాగా సంబరమైందని చెప్పి రాసుకున్నోలే కదా మరి ఇట్లాంటి బాధితులకు ఏం చెప్తారు ఇప్పుడు ఈరోజు ఇగో ఈ అవ్వాతాతలు రేషన్ తీసుకోవడానికి ఇగో ఇట్లా ఎండల్లో వెళ్ళి బియ్యం రేషన్ తీసుకొచ్చుకుంటున్న పరిస్థితి ఇదిగో ముసలోళ్ళు ఎర్రటి ఎండలో పడి సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అనమాట దీనికి కారణం ఎవరు తెలుగుదేశం పార్టీ కాదా మీరే కదా నిమ్మగడ్డ రమేష్ చౌదరిని అడ్డం పెట్టుకొని ఫిబ్రవరి 25వ తారీఖున ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసింది ఇగో ఇట్లా క్యూ లైన్లు దీనికి కూడా వైసీపీనే ఇంకా బాధ్యులను చేయండి సిగ్గుశరం లేదు కొంచెం అన్న ఈ మొత్తం 66 లక్షల పెన్షనర్లలో ఇంచుమించు 11 లక్షల మందికి పైగా గ్రామ సచివాలయాలకు దూరంగా కొండ ప్రాంతాల్లో అంటే సమాజానికి దూరంగా బతుకుతున్న పెన్షనర్లే ఎక్కువ అట్లాంటి వాళ్లకు ఇంటింటికి వెళ్ళి ఆటోల్లోనో అంటే వాలంటీర్లకు ఉన్న వ్యవస్థలో భాగంగా ఇంటింటికి వెళ్ళి 1వ తారీఖున 2వ తారీఖున 3వ తారీఖు వరకు వాళ్ళకి కంప్లీట్ చేసేవాళ్ళు 4.5 ఏళ్లలో ఎక్కడ ఏ చిన్న సమస్య రాంది వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఈరోజు సమస్య ఉత్పన్నమైంది
ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు, ఇవే పేపర్లు రాసుకొచ్చారు చూడండి. ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలండి. ఎవడు ఇవ్వాలి? వాలంటీర్ల వ్యవస్థ లేకుండా ఇంటింటికి పెన్షన్ ఎవరు తీసుకెళ్ళి ఇవ్వాలి? కంప్లైంట్ ఇచ్చినప్పుడు తెలియదా? కడుపుకు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? వర్లరామయ్య ఆధ్వర్యంలోని కమిటీ వెళ్ళి ఈ నెల 5లోగా పంపిణీ పూర్తి చేయాలి, పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్లాలన్న ఉత్తర్వులు రద్దు చేయాలి, చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేసిన వైకాపా నేతలను అరెస్ట్ చేయాలి, సిఎస్ జవహర్ రెడ్డికి తెదేపా నేతల విజ్ఞప్తి. పిర్రగిచ్చి ఓదార్చినట్టుంది వీళ్ళ కథ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అర్థమైంది ఎవరు కుట్రదారులు, ఎవరు మంచోళ్ళు, ఏంది కథ అని. మంచి చేయాలనుకున్నాడు మంచిగా చేస్తాడు, ముంచాలనుకున్నాడు ముంచుతాడు. చంద్రబాబు లాగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలలు కానీ గ్రామ సాధికారత, లబ్ధిదారుల ఎంపిక ఎట్లా, ఇవన్నీ ఒక స్కెచ్ చేసుకొని ఒక పర్టికులర్ అంటే విజన్తోన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థనే గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. దీన్ని తప్పుబట్టి మనం ఏం చేసినాం, కారు కూతలు కూర్చున్నాం. ఒక ఆయన జనసేన అధినేతనేమో ఆడవాళ్ళ హ్యూమన్ ట్రాఫికింగ్ అయిపోతుంది, నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉందని చెప్పి ఆయన పడగాల్సి మీదేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏమో తీవ్రవాదులు లెక్క తయారైనరు, ఇంటింటికి వెళ్ళి మొగుడు పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తున్నారు, ఒంటరి మహిళలను వేధిస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడతాం. ఉన్నాయి అన్ని చూపిస్తా. వాలంటీర్స్ టీంలు పెట్టారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరి మహిళలు మీరు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని కిడ్నాప్ చేయడం గానీ ట్రాప్ చేయడం గానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. స్లీపర్ సెల్స్ అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అయితే జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్ట్ ఈ బాంబ్ బ్లాస్ట్ కోసం దానికోసం స్లీపర్ సెల్స్ అని అన్ని పెడతారు. అనుభవం సినిమాలో రామాయణ చేసిన ఇదమంటారు వీళ్ళంతా కలిసి ఈ రకమైనటువంటి కుట్ర చేసి వాలంటీర్లు అన్న వాళ్ళు పెన్షన్లు అందించకుండా ఇగో ఇట్లా వాలంటీర్లను ఒక తీవ్రవాద గ్రూప్ లాగా స్లీపర్ సెల్స్ లాగా ముద్రేసింది ఈ పచ్చమంద. ఇప్పుడు వాళ్ళు లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు నడిచే పరిస్థితి లేకుండా తయారైంది. దీనికి ఎవడు బాధ్యుడు? ఇప్పుడు ఏ రోజన్నా ఈ 4 ఏళ్ల 10 నెలల కాలంలో వాలంటీర్ల వల్ల చిన్న మచ్చ ఏర్పడ్డట్టు ఎక్కడన్నా రికార్డ్ అయిందా? వీళ్ళ తూతుంబరు విమర్శలు, వీళ్ళ పచ్చల రాతలు పక్కన పెడితే వాలంటీర్ల వల్ల ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏమైనా ఇబ్బంది కలిగిందా? 1-2 ఇన్సిడెంట్ ఉంటే కింద కామెంట్ చేయండి చూద్దాం. వాలంటీర్ వ్యవస్థ మీద గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టినరు, దానికి రెవెన్యూ శాఖను అనుసంధానించినరు. ప్రతిదీ చాలా పకడ్బందీగా పారదర్శకంగా వస్తున్న వ్యవస్థ ఇది. దీని మీద రకరకాల విమర్శలు వేసింది వీళ్ళు. ఇప్పుడు మళ్ళా తిరగమోత వేస్తుందని చెప్పి మళ్ళా వీళ్ళే కంప్లైంట్. ఎవరికి? సిఎస్కు పెన్షన్ ఆగొద్దు, టీడీపీకి బ్లేమ్ కావద్దు అని. నరంలేనికి 40 వంకర్లు తిరుగుతుందని ఒక అంటుంటారు కదా. ఈయననే ఎన్నో యూటర్న్లు ఇప్పుడు కొత్త స్లోగాన్ అందుకున్నాడు. వాలంటీర్ వ్యవస్థను మేము మళ్ళీ కొనసాగిస్తాం, వాళ్ళకి 5,000 కాదు 50,000 జీతాలు ఇస్తాం. అది నోరా మోరే? ఒక మాట మాట్లాడితే దానికి ఒక లెక్క పత్రం ఉండాలి కదా, స్టిక్కర్ అయి ఉండాలి కదా. అందుకే నిన్ను యూటర్న్ బాబు అన్నది. ఇప్పుడు ఇంకో గమ్మత్ ముచ్చట ఏంటంటే ఈయన వల్ల కూటమి నేతలందరూ కూడా కుక్క తిట్లు తిడుతున్నట్టు. ఆయన మరొక స్టోరీ చెప్పుకుంది డీటెయిల్గా. నిన్న బీజేపీ ఎవరిని అడిగి మీరు కంప్లైంట్ చేసిర్రు, కూటమిలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నిన్న ఒక స్టోరీ కూడా చేసినాం మనం. ఇప్పుడు జనసేన నేతలు కూడా కుక్క తిట్లు. అసలు ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ ఈ పెన్షన్ల గురించి పల్లెత్తు మాట మాట్లాడలే. అంటే తప్పు చేసామని ఒప్పుకుంటుంటే కదా. సో రేపు ఓటు రూపంలో ఇక ఎట్లాంటి తీర్పు ఇస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. 1 కాదు 2 కాదు 66 లక్షల మందికి సంబంధించిన వ్యవహారం ఇది. ఇంతకుముందు చూపించిన కదా కొండ ప్రాంతాల్లో ఇప్పుడు నడిచి వెళ్ళి తీసుకునే వాళ్ళు, కొంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, చేతనైన వాళ్ళు తెచ్చుకుంటారు అనుకోండి. కానీ సగానికి పైగా లబ్ధిదారులు, పెన్షనర్లు, ఒంటరి మహిళలు ఇల్లు దాటి పోలేని పరిస్థితి. వాళ్ళకందరికీ ఏం చెప్తారు ఈరోజు? ఇవన్నీ ఆలోచించకుండానే కంప్లైంట్ ఇచ్చిరా? సిగ్గుండాలి కొంచెం. అప్పట్లో ఎన్టీ రామారావు మీద కూడా ఇట్లాంటి నిందలే వేసి ఇప్పుడు మళ్ళీ ఆయనకు భారతరత్న ఇవ్వాలి, యుగ పురుషుడు అని చెప్పి డిమాండ్లు. ఏదో సామెత చెప్తారు కదా, పతివ్రత పరమాణం వండితే తెల్లారదాకా చల్లారలేదని. ఇలా పచ్చరాతలు నమ్మితే ఇట్లనే ఉంటుంది. సో ఇది ఇంకా తిట్టుకుంటూ పోయే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇక వీళ్ళ పేడ పురుగులతో సమానం అని చెప్పి వదిలేసేయండి ఇక. సో ఇది మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం. దీనికి సంబంధించిన పచ్చపత్రికలు రాసుకొస్తున్న పిచ్చిరాతలు అనమాట ఇవన్నీ. లైట్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.